సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి. ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, కోడి పందాలు, భోగి మంటలతో శోభాయమానమైన సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటు తెలంగాణలో చకినాలు, గారెప్పలు, అరిసెలు, బొబ్బట్లు, ఇటు ఆంధ్రాలో చెరుకు గడలు, కోలాటాలు, బొమ్మల కొలువులు, ఇవన్నీ మన తెలుగు వారికే సొంతం. గంగిరెద్దులు, ధాన్యరాశులు, భోగి పండ్లు, ఇలా సరదాలు, సంతోషాలు పంచుతుంది మన సంక్రాంతి. మామిడాకుల తోరణాలు, పసుపు రాసిన గుమ్మాలు, గొబ్బెమ్మల సందడితో ప్రతి లోగిలి ప్రకాశిస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ 3 రోజుల ముచ్చటైన పండుగ ఈ మన సంక్రాంతి పండుగ. ఈ వారం మనం తెలుసుకోబోతున్నాం సంక్రాంతి పండుగ గురించి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మన తెలుగు రాష్ట్రాల్లో సందడే సందడి. ఇక మన ఆంధ్ర ప్రాంతంలోని తూగో పాగో జిల్లాల్లో సంక్రాంతి అంటే అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి సమయంలో గోదావరి ప్రాంతం మొత్తం కలకలలాడుతూ ఉంటుంది. కోళ్ల పందాలకు పోలీసు వారు అనుమతి ఇవ్వకున్నా పోటీలు నడిపిస్తుంటారు. ఏటా ఈ సీజన్లో బంధుమిత్రుల రాకతో ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి. అందులో సంక్రాంతి సంబరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇంకే ప్రాంతమో కాదు, మన భీమవరం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ, కర్ణాటకతో పాటు దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు ఎక్కడున్నా సంక్రాంతి పండుగ వచ్చిందంటే మాత్రం భీమవరం వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే అటువైపు కోడి పందాలు, ఇంకోవైపు సంక్రాంతికి సిద్ధంగా ఉన్న కొత్త సినిమాల సందడి, ఇంకోవైపు కొత్త అల్లుళ్ళ హడావుడి. మరి ఎవరు మాత్రం కోరుకోరు ఈ తూగో పాగో జిల్లాల్లో సంక్రాంతి వేడుకను చూడాలని, సంక్రాంతి పండుగను చేసుకోవాలని. రైతుల పండుగగా పిలుచుకునే సంక్రాంతికి కోడి పందాలు నిర్వహించడం అంటే తూగో పాగో జిల్లాల తర్వాతే ఇంకేదైనా అంటే అందులో ఆశ్చర్యము, అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఇంతగా ప్రాచుర్యం పొందిన కోడి పందాల్లో కోళ్ళు ఎలా ఉంటాయి, వాటికి ఏం పెట్టి పోషిస్తారంటే వింటే షేక్ అవ్వాల్సిందే. అవునండి, ఆ కోళ్లకు బాదాము, పిస్తా, వీటితో పాటు రాగులు, ఉడకబెట్టిన గుడ్లు, చికెను, మటన్, కైమాతో పెంచి పోషిస్తుంటారు. అందుకే మరి ఆ మాత్రం పోటీని తట్టుకోగలుగుతాయి. పోటీల్లో నిలబడిన వారి ఆత్మగౌరవం కూడా ఏదో రేంజ్లో ఉంటుంది. మరి అయితే పందాల హడావుడి ఈ విధంగా ఉంటే ఇంకో పక్కన సినిమాల హడావుడి ఇంకోలా ఉంటుంది. మరి ఈసారి సంక్రాంతికి ఏ సినిమాలు సిద్ధంగా ఉన్నాయంటే స్టార్ హీరోల సినిమాలు. విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాము, ఇంకో పక్కన జై బాలయ్య డాకు మహారాజ్తో సిద్ధంగా ఉన్నారు. మరి ఈసారి సంక్రాంతి ఒక రేంజ్లో ఉండబోతుందంటే డౌటే లేదు అందులో. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ వ్యవసాయాధారిత దేశంలో భూమికి, ప్రకృతికి చేతికొచ్చిన పంటతో కృతజ్ఞతలు తెలిపే పండుగ. కుటుంబమంతా ఒక్క చోటే చేరి పండుగను జరుపుకుంటారు. భోగి మంటల్లో గతాన్ని, పేరుకుపోయిన చెత్తను తగలబెట్టి పండుగ దీపాన్ని పెట్టడంతో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. భోగినాడు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా శాకాహార వంటలు చేస్తే రాయలసీమలో మాత్రం ఇడ్లీలు, పొట్టేలు మాంసం తింటారు. మినప్పప్పు, ఇడ్లీ నూక లేదా బియ్యంతో చేసిన ఇడ్లీలను ఆవిరిపై ఉడికించి పొట్టేలు మాంసంతో కలిపి తింటారు. ఇక శాకాహారుల విషయానికి వస్తే చక్కెర పొంగలి లాంటి పిండి వంటలు వండుతుంటారు. 12వ శతాబ్దంలో శ్రీనాథుడి కాలం నుంచే చక్కెర పొంగలి లాంటి వంటకాలు ఉన్నాయని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి.
ఇక తెలంగాణ వైపుకు వస్తే చకినాలు, అరిసెలు, గారెలు, వీటితో పాటు అప్పాలు, మురుకులు కూడా చేసుకుంటారు. సంక్రాంతి పండుగలో భాగమైన ముగ్గుల గురించి మాట్లాడుకోకపోతే మహిళా మనులకు కోపం వస్తుంది. ధనుర్మాసం వచ్చిందంటే చాలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో నెలగంటి ముగ్గులతో ఇళ్లన్నీ దర్శనమిస్తుంటాయి. అయితే ముగ్గులను ఉత్తరాదిలో రంగోలి, తమిళనాడులో కోలం, బెంగాల్లో అల్పన, రాజస్థాన్లో మండన, సంస్కృతంలో మండల అని అంటుంటారు. ముగ్గు ఎప్పుడు ఎలా పుట్టిందో అనడానికి స్పష్టమైన ఆధారాలు ఏమీ తెలియదు. కానీ సంక్రాంతికి ఇండ్ల ముందు వేసే ముగ్గులను చూస్తే రెండు కళ్ళు చాలా అంటే ఆశ్చర్యము, అతిశయోక్తి లేదని నిజం చెప్పుకోవాలి. మరి ఈ సంక్రాంతి కూడా మీ అందరికీ సంతోషాలని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యస్ ట్రావెల్ టేల్స్. నెక్స్ట్ వారం మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అద్భుతమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.